ఐపీఎస్ అవతారం ఎత్తినటువంటి బలివాడ సూర్యప్రకాష్ స్వగ్రామైనటువంటి గడసాం గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ఈ నకిలీ ఐపీఎస్ చేతిలో ఎంతోమంది మోసపోయినటువంటి బాధితులు ఎంతోమంది అయితే ఉన్నారు. అయితే మనతో పాటు ఈ గ్రామానికి చెందినటువంటి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది ఈరోజు? ఈ బలివాడ సూర్యప్రకాష్ అనే పోలీస్ అని చెప్పేసి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాడు, ఏం జరిగింది? నానా భూము అతను భూమి అనుకొని అతను ఆక్రమించబోతాడు. అది మా కాదు, మాది, మా తాత ముసలాం సంపాదించిన ఆస్తులు అవి, నువ్వు ఎలాగనైనా తీసుకుంటావనేసి మేము పంచాయతీ పెట్టించాం. ఆకారకును పంచాయతీ పెట్టించినా అది అంత దౌర్జన్యం చేస్తాండ్రు. మాది అది ఆ భూము మా తాతల ముసలాం సంపాదించింది పోనారని మా కొరకాయలు మొన్న దౌర్జన్యం చేస్తాండ్రు. అది మాదండి ఆ భూము. సూర్యప్రకాశ్ పోలీసుని అనేసి ఊరి భూమిది మేము కొన్నాము, మేము చేసాము అనేసి దౌర్జన్యం చేసి పోలీసు అంతే పోలీసు అని భయం పడిపోయాము. మీకు ఎప్పుడు తెలిసింది పోలీస్ అని? పోలీసు అని మొన్న మాకు తెలిసింది, మీ నెలలోనే తెలిసి, ఈ సంవత్సరమే తెలిసింది. అంతకుముందు మాకు తెలియదు. అలాగే పోలీసు అని మమ్మల్ని భయం పెట్టించి ఇంత మోసం చేస్తాడు బాబా. ఏటి మోసం అనేసి పంచాయతీ పెట్టించాము. ముమ్మాట ప్రెసిడెంట్ లాయర్లు అందరూ కూడా పంచాయతీ ఆఫీసులో తొగవైంది. తొగవైతే అందరూ పోలీసు అని భయం పడిపోతే మా భూమి మాకెందుకు భయమో మామనేసి మేము అడిగించాం, తగులు పెట్టించాం బాబా. అయితే మీ భూమి అక్కడ ఎంత ఉన్నది? మా భూమి మాకు మా తండ్రికి మా 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఓటాలు, మా ఓటాలు అవి మొదటి ఓటాలు. అవి ఓటాలు మాకు అందరికి ఉన్న మా తాత ముసలాం సంపాదించిన ఓటాలు మా అందరం అప్పుడు పంచుకుంటే మేము కొనిస్తామని దౌర్జన్యం చేశాడు బాబు. ఉన్నది బాబు ఒక 9 ఎకరాలు 8 ఎకరాలు ఉన్నది. అయితే ఇప్పుడు 9 ఎకరాలు 8 ఎకరాలు కూడా నా పోలీస్ తీసుకోవడానికి చూసాడా? పోలీస్ తీసుకోడాక చూశాడు. ఎంత ఉన్నాం తీసుకుంటే అందరూ కూడా మా ఓటాలు ఉన్న వల్ల వెళ్ళాము. మా భూములు ఎలా తీసుకుంటావు, నువ్వు ఏడు చేస్తావు, ఇది పంచాయతీ పెడతాము. పంచాయతీ పెట్టినా మాది దౌర్జన్యం చేస్తే భయం పడిపోయినా సరే ఊర్లో మమ్మల్ని తగు పెట్టించారు. అయితే ఈ ఊర్లోకి పోలీస్ డ్రెస్లోనే వచ్చేవాడా? ఆ పోలీస్ డ్రెస్లో రాని మామూలుగా వచ్చాడు. కాలేజీకి వచ్చి నాకు ఉద్యోగం వచ్చింది, నన్ను పోలీసుని నేను సైనోడు. భయం పెట్టించారు. భయం పెట్టి మాకు తెలియదు కొద్దినైనా, మాకు చదువులోనే సోములు ఉన్నాయా. అది మాది భూములు. ఆ భూమి మాది, మా తాత ముసలాం సంపాదించిన భూములు అవి. మీరు చెప్పండి, ఏ విధంగా జరిగింది? కూతురు చెప్తాను, మనకి ఏడు చెప్తామమ్మ. కూతురు అనేది ఉన్న నా కొడుకోడు, మా యజమాని యజమాని అన్న అందమ్ములు ఇద్దరు అయితే మెత్తలు. మా మామ కలిపి, మా అత్త కలిపి, మా యజమాని కలిపి, మా పిల్ల కలిపి మెత్తను వీళ్ళు. అయితే మీ పోలీసు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు? ఇబ్బంది పెట్టాడంటే మనకు తెలియక మనం ఇంట్లో అంతా కనబడక ఎందుకండి అంటే మాది 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 అనగా వీళ్ళు చేరగా కంటారు. కానీ ఓడి పుట్టాడు, ఓడి మా మాట పుట్టాడు, వాడు అడగాల పద్ధతి. దౌర్జంగా భూమి దెబ్బలని చూస్తాండ్రు. ఇది బాగుంటుంది. ఆడపిల్లల మీద కొన్న మొత్తం పిల్లలు కానిపో సైతు కలుపులు అయినారు. వాళ్ళు తెలియదు మాత్రం పెట్టి ఉన్నాం. మా సైతు కలుపులమే మా పోరం కాండి మా గెత్తప్పటికి పిండి అమ్మలు తిందాం. కానీ ఏది జరుగుతుందో ఏది ఇది అవుతుందో మాకు తెలియదు. మా పిల్లడు మా సైతు కలుపుడు ఆయన దించాలని చూస్తారు. ఇప్పుడు మీరు అందరు కూడా ఉన్నాం దౌర్జం అందరూ చేస్తారు. నా మామలు మా యజమానులు పనులు ఇవ్వారంటే అది అవుతానికి. అవునమ్మా, పోలీసు వచ్చాడు కదా మీ ఊరు, ఆ పోలీసు ఏ విధంగా మిమ్మల్ని బెదిరించాడు? మాది భూమి బెదిరించినారు అమ్మ. బెదిరించి దౌర్జన్యం మాడినారు. వీళ్ళు సైతు కప్పలు తొంగుడిపోయారు. అది నేను వెళ్ళాడు రేడ మీదకి వెళ్తే నేను వెళ్తే అంత కొమ్మలు తేట ఓడి పుట్టినాడు ఆడ. మాది భూము తాతలు కానీ తగులు ధర్మాలు ఎందుకో ధర్మం నాయన బాగోదురా. ఇదేం తీర్రా మా భూమి మీద నువ్వు రావడానికి అరగెత్తన అడగని పద్ధతి అయితే పోరం కండి 4 ఓటాలు పోరము మా మామ సంపాదించింది. మా యజమానులు మెత్తన ఏంది ఎవరిదాలు క్యాష్ ఇట్లు ఇవి ఎక్కించుకుంటే బాగుండి పోను. ఎవరిదాలు దొగ్గిసినారు. అరగా నొగ్గిసిన ఆ పక్క అటు ఈ పక్క ఇటు అరగా నన్ను రోడ్డు ఉంది మయ్యాన్ని ఇటు పల్లము ఇటు మెట్టు. ఎవరు దౌర్జన్యం చేతి ఇంకెవరు పడుతుంది. పూర్వలు సర్ది కలుపులు ఇప్పుడు గోంగొంటలు అంటే కుమ్మెత్తానరా వీళ్ళకేడు తెలుసును అని. రైట్, చూసాం కదా. ఒక ముసల అవ్వ ఆనాడు
ఆ ల్యాండ్ సంబంధించినటువంటిది పూర్వత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఇప్పుడు ఈ కాలంలో వచ్చినటువంటి యువకులంతా కూడా ఆ ల్యాండ్ అంతా మాదే అని చెప్పేసి అంటున్నారని ఒకవైపు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలోనే ఇందులో భాగంగా ఒక నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి ఆ సంబంధించిన ల్యాండ్ అంతా కూడా కబ్జా చేయాలని చూసినటువంటి బలివాడ సూర్యప్రకాష్ అయితే దీనిలో ప్రధాన పాత్ర పోషించడని కూడా వీళ్ళైతే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ల్యాండ్ ఉందో కేవలంగా ఆ ల్యాండ్ కోసమే ఈరోజు ఈ పోలీస్ అవతారం ఎత్తైతే మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా ఇబ్బందికి గురి చేశాడు, ఈరోజు జైలు పాలు అయ్యాడని కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.